నమస్కారం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కృష్ణా మండల జిల్లాలకు అనువైన పంటల ప్రణాళిక గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు కృష్ణా మండల సహ పరిశోధన సంచాలకులు, ప్రస్తుతం బాపట్ల వ్యవసాయ కళాశాల జన్యుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వి సత్యనారాయణ గారు. నమస్తే సార్. సత్యనారాయణ గారు పరిశోధన విస్తరణ రంగాల్లో 35 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉన్నారు. మరి రైతు సోదరులు పంటల ప్రణాళిక గురించి సత్యనారాయణ గారితో మాట్లాడొచ్చు. మరి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 0866248700 మరియు 0866248700. సత్యనారాయణ గారు, ఈరోజు మనం పంటల ప్రణాళిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ మనకి వేసవికాలం అయితే అయిపోయింది, వర్షాకాలం కూడా ప్రారంభ దశలో ఉంది. మరి దీనికి అనుగుణంగా రైతులు ఏదైనా ఒక పంట వేయాలంటే ఎటువంటి సన్నద్ధత కానివ్వండి, ప్రణాళిక కలిగి ఉండాలంటారు? గత 2-3 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈ పాటికే రైతులు ఏ పంట వేయాలో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. అంటే భరణీ కృతిగా కార్తులు ఆల్రెడీ అయిపోయినాయి. అలానే మనం రోహిణీ కార్తులు కూడా ప్రవేశించి ఉన్నాం. కాబట్టి సార్వా పంటకు వేసుకోవాల్సినటువంటి ఏదైతే భూమిని వాళ్ళు రైతులు ఎన్నుకున్నారో ఆ భూమిలో పొలాన్ని దున్నటం, గట్లు సరి చేసుకోవటం, మెరక పొలాలను సరి చేసుకోవటం లాంటి కార్యక్రమాలు ఈ పాటికే చేపట్టేసి ఉంటారు రైతులు. అలానే ప్రభుత్వ పరంగా కూడా మనకి రైతు భరోసా కేంద్రాలనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యనే. కాబట్టి ఇక్కడ రైతులకి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, మందులు కానివ్వండి, లేదంటే ఆర్థిక పెట్టుబడులు కానివ్వండి ఇక్కడి నుంచే అందజేయడం జరుగుతుంది అని ప్రభుత్వ పరంగా కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోవటం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రైతులు దాదాపుగా సన్నద్ధంగానే ఉన్నారు అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రైతులు ఏ పంట వేయబోతున్నామో అనే విషయాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పంటకు వాళ్ళు కోసే సమయానికి ఏ రేటు రావచ్చు అనే విషయాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫారం నుంచి 12 పంటలలో పంటల ఉత్పత్తుల మీద మేము సమగ్రంగా పరిశీలన చేసి రైతుకి పంట కోసే సమయానికి ఎంత ధర రావచ్చు అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనివలన ఏంటంటే ఈ సమాచారం కూడా రైతు దగ్గర పెట్టుకున్నట్లయితే పంట కోసే సమయంలో సరి అయిన రేటు వచ్చిందా అమ్మేస్తాం, లేదు రాలేదు దీన్ని దాచుకోవాలా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలా, ఏం చేయాలి అనే విధానపరమైన నిర్ణయాలు రైతుకు తీసుకోవడానికి కూడా అవకాశం కలిగించేలాగా, రైతుని సన్నద్ధం చేయటేలాగా, ప్రోడక్ట్ని అమ్ముకునేందుకు, మార్కెట్ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంచేందుకు ప్రయత్నాలు కూడా మా తరపున మేము చేస్తూ ఉన్నాం. సార్, అదేవిధంగా మరి పంటల సాగు విస్తీర్ణం ఎలా ఉండాలంటారు? అదేవిధంగా దిగుబడులు ఎలా ఉన్నాయంటారు? సాగు విస్తీర్ణం అంటే సాగు చేయాలి అని అంటే ముందుగా మనకు నేల బాగుండాలా, అలానే నీరు ఉండాలా, అందుబాటులో మనకి నీరు ఉండాలా. అంటే దాదాపుగా మనకి అందుబాటులో 60% వరకు సాగు విస్తీర్ణంలో వర్షాధారంగానే మనం సాగు చేస్తూ ఉన్నాం. అంటే 40% మాత్రమే మనకి నీరు ఉన్నది. ఈ 40% నీరు కూడా మనకి కాలువల ద్వారా కానివ్వండి, చెరువుల ద్వారా కానివ్వండి, లేదా భూగర్భ జలాల రూపంలో కూడా మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నది. ఇలా ఈ అందుబాటులోకి ఉన్న నీటిని మనం ఎంత సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతాం అనే దాని మీద మనకి పంటల యొక్క సరళి, పంటల యొక్క దిగుబడి, పంటల యొక్క విస్తీర్ణం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ కాలువల ద్వారా సాగు అనేది కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో మనకు ముఖ్యంగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వదలబడే నీటి మీదనే ఎక్కువగా మనం ఆధారపడి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం జలాశయం నుండి, నాగార్జున సాగర్ జలాశయం నుండి పురిచింతలు నిండిన తర్వాత మనకు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి పంట వేసుకునే కాలం అనేది ఆగస్టు, సెప్టెంబర్ వరకు పొడిగించబడుతుంది. అంటే జూన్, జూలైలో వేసుకోవాల్సిన పంట
ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు కూడా మనకు నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని మనం నివారించుకోవాలి అనుకుంటే అని ఒక సదుద్దేశంతో వృధాగా పోతున్నటువంటి గోదావరి జలాల నుంచి దాదాపుగా 80 శతకోటి ఘనపుట అడుగుల నీటిని కృష్ణా జిల్లాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి తరలించడం జరుగుతోంది ఎత్తిపోతల పథకం ద్వారా. దీనివల్ల ఏమవుతుందంటే గత 2 సంవత్సరాలుగా మనకి జూన్ జూలైలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు వదలటం, దీని ద్వారా మనకి జూన్ జూలై నెలల్లోనే మనం పంట వేసుకునేందుకు అనుకూలత కలిగించటం, తద్వారా మనకి పంట కోసే సమయంలో సాధారణంగా తుఫానుల తాకిడికి గురయ్యి నష్టపోయే రైతాంగాన్ని దీని ద్వారా మనం కాపాడుకోవటం, రైతుకి పంట ఇంటికి చేరేలా చూడటం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీలో దాదాపుగా 2.4 అంటే 2 శతకోటి ఘనపుట అడుగుల నీరున్నది. అలానే మన పులిచింతల ప్రాజెక్టులో కూడా రిజర్వాయర్లో కూడా దాదాపుగా 4 శతకోటి ఘనపుట అడుగుల నీరున్నది. అయితే ఈ నీరు ప్రస్తుతానికి మనకు సాగునీటి అవసరాల కన్నా తాగునీటి అవసరాలకే ఎక్కువగా అవసరం ఉన్నది. కాబట్టి త్వరలో ఈ తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నీటిని మనం విడుదల చేయవలసి ఉన్నది. కాబట్టి ప్రస్తుతం పంటల ప్రణాళిక గురించి మనం ఆలోచించాలి అనుకున్నట్లయితే మనకు పైనుంచి నీరు రావటం ఒక్కటే మార్గం. అయితే గత సంవత్సరం అనుభవాన్ని మనం ముందుగా పరిశీలిద్దాం. దాదాపుగా 300 శతకోటి ఘనపుట అడుగుల నీరు వ్యర్థంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 80 రోజుల పాటు నిరంతరాయంగా వదిలిపెట్టేశాం. అయితే ఇక్కడ మనకి పట్టిసీమ జలాల అవసరం కనపడలేదు. వర్షాలు సకాలంలో రావటం, దీంతో మనం పంటలు పండించుకోవటానికి లేదా పంటల విస్తీర్ణం పెంచుకోవటానికి మనకి చాలా ఎక్కువ అవకాశాలు దీనివలన ఏర్పడినాయి. ప్రస్తుతానికి పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ రోజుకు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని, మరింతగా ముందుకు సాగుతున్నాయని అమరావతిలో ఉన్నటువంటి వాతావరణ విభాగం వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరి ఒక పక్క నుంచి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఇది ఛత్తీస్గఢ్ నుంచి కూడా మొదలుపెట్టి లక్షద్వీపాల వరకు కూడా 0.9 కిలోమీటర్ల ఎత్తులో అంటే 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని, ఇది త్వరలోనే తుఫానుగా మారి అల్పపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా మనకి మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా మేరకు జూన్ 5వ తేదీ నాటికి మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఈ ఈశాన్య ఋతుపవనాలు తాకుతాయని ఆశిస్తూ ఉన్నాం. ఓకే సార్, మరింత వివరంగా తెలుసుకుంది ఒక కాలర్తో మాట్లాడి. రైట్. హలో మేడం గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అదే విజయనగరం జిల్లా ఎల్కోట్ మండలం అండి. ఓకే సార్, మీ ప్రశ్న ఏంటి అడగండి. సత్యనారాయణ గారు ఉన్నారు, అడగండి సార్. హలో హలో చెప్పండి సార్. అదే పొడిలో ప్యాలీలోని హలో చెప్పండి సార్. ఆ ప్యాలీలోనే ఇప్పుడు పుట్టించడానికి కావాలి, అది ఎక్కడ దొరుకుతాయి ఏంటి టీవీలో చూపించారు కదా మొన్న. సార్ మీ ప్రశ్న అర్థం కాదు, మరొకసారి క్లియర్గా చెప్పండి. పుట్టించడానికి కావాలి, ధాన్యం కావాలి. ధాన్యం ఏం రకం కావాలి మీకు? అది ఏ రకం మాకు తెలియదు, టీవీలో చూపించాడు అలా వాడదామని. మీరు ఖచ్చితంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. విజయనగరం నుంచి. విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మీకు కావాల్సినటువంటి వరి విత్తనం అంటే ఎంత కాలానికి మీకు చేలో నీరు సౌలభ్యం ఉన్నది అంటే మీకు ఎన్ని రోజులు పంట కావాలి? 120 రోజులు పంట కావాలా, 130 రోజుల పంట కావాలా, 150, 160, 165 ఇన్ని రకాల రోజులకి సరిపడే రకాలు మనకి ఇవాళ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి. మీకు
ఎప్పుడు విత్తుకోవడానికి కావాలి, ఎన్ని రోజుల పాటు మీ చేలో మీకు నీటి వసతి అందుబాటులో ఉంటుంది అనే విషయం మీద మీరు సమాచారం మాకు ఇచ్చినట్లయితే మీకు సరైనటువంటి వంగడాలను మేము సూచించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ ఇప్పుడు చిన్న విరామం తీసుకుని మన చర్చను కొనసాగిద్దాం. నెక్స్ట్ పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అదే అదేంటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 180 1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి మనం సాగు విస్తీర్ణం గురించి, అదేవిధంగా దిగుబడి ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. పంట సరళి, దిగుబడి అనే విషయాలు ముఖ్యంగా మనకి రైతులు తమ చేలో అంటే అవి బరువైన నేలల, తేలికపాటి నేలల, వాటికి సాగునీటి వ్యవస్థ ఎలా ఉన్నది, తర్వాత వాతావరణ కారకాలైనటువంటి వర్షం ఎంత పడింది ఆ పంట వేసుకునే సమయంలో, అలానే ఎన్ని రోజుల పాటు మనకి నీరు అంటే వర్షం పడింది, అలానే గాలిలో తేమ ఎలా ఉన్నది, ఆర్ద్రత ఎలా ఉన్నది, ఉష్ణోగ్రత ఎలా ఉన్నది, ఇలాంటి రకరకాల అంశాల మీద ఆధారపడి మనకి ఆ పంట దిగుబడి అనేది నిర్ణయం అవుతుంది. అయితే ఇవి ఒక్కటే కాదు, మనం చేసుకునే పరిస్థితులు అంటే సకాలంలో మనం యాజమాన్యం చేపట్టామా లేదా, ఎరువులు వేసామా లేదా అనేది కూడా మన దిగుబడిని ప్రభావితం చేస్తుంది. అలానే రకరకాల చీడపీడలు వస్తాయి, వీటిని మనం సకాలంలో నివారించగలిగామా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా దిగుబడుల మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభావం చూపుతూ ఉంటాయి. కాబట్టి ఏ పంట వేసుకోవాలి, దానికి ఎంత దిగుబడి వస్తుంది అనే విషయం రైతు ముందుగా తెలుసు రైతుకి. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఒకటే పంట వేస్తూ ఉంటారు, లేకపోతే 2, 3 పంటలు వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అయితే ఏ రకం వేసినట్లయితే వాళ్ళకి పెట్టుబడికి ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది అనే విషయం వాళ్ళకు ముందే తెలుసు. కాబట్టి అలాంటి రకాలను ఎంపిక చేసుకుని వాళ్ళు రైతులు సన్నద్ధంగానే ఉంటారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పంటలు సాగు చేయాలి అని అంటే ఖచ్చితంగా సాగునీటి వ్యవస్థ అనేది ముందుగా మనకి ఉండి తీరాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఒక పంటను ఎంచుకున్నప్పుడు దాంట్లో మనం అత్యధిక దిగుబడిని, లాభాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే,
అవసరం ఉన్నా లేకపోయినా తలమడిలో ఉన్నాం కాబట్టి ఎక్కువ నీరు పెట్టుకుంటే ఎక్కువ లాభం అనే ఒక రకమైనటువంటి అవగాహన రాహిత్యం లేదా అపోహలతో రైతులు ఉన్నారు. ఎక్కువగా నీరు పంటకు పెట్టినందువలన వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. అది చేయాల్సిన పని అది చేయలేదు. ఇది నష్టం మనకి. పంట తను పీల్చుకోవాల్సినటువంటి పంట మొక్కలు పీల్చుకోవాల్సినటువంటి సూక్ష్మ స్థూల పోషక పదార్థాలని పీల్చుకోలేకపోవచ్చు. ఇది ఒక నష్టం. చేను పాడైపోవచ్చు, ఉరకెత్తిపోయి చేను పాడైపోవచ్చు, లేకపోతే ఉప్పు నెలలుగా మారిపోవచ్చు. ఇది ఒక నష్టం. అంతేకా ఇది ఒక రకమైన నష్టం అయితే కింద రైతులకి లేకపోతే కాలువ చివరి రైతులకి సకాలంలో నీళ్లు అందక వారు మరో రకంగా దిగుబడుల రూపేణా కానివ్వండి పంటల నష్టాన్ని రైతులు చవి చూస్తారు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రైతులని ముందుగా మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, కీలక దశలు ఏమిటి, ఏ కీలక దశలో మనం నీరు ఇవ్వడం ద్వారా పంటని మనం ఎలా సమర్థవంతంగా దిగుబడులు పెంచుకోవచ్చు, ఇలాంటి విషయాల మీద మనం కనుక రైతుల్ని చైతన్యవంతుల్ని చేసినట్లయితే సాగునీటి వృధా తగ్గుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే మన మురుగునీటి పారుదల వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం కనిపిస్తుంది డైరెక్ట్గా. అంటే మురుగునీరు పోయే ప్రసన్న పోయే ఇది కనుక మనకు లేనట్లయితే డైరెక్ట్గా నీరు ఎగదన్ని ఆ చేలల్లోనే ఉండిపోయి పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఓకే సార్, వివరంగా తెలుసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. అలాగే. జగిత్యాల నుంచి రాజయ్య గారు లైన్లో ఉన్నారు. రాజయ్య గారు నమస్కారం అమ్మా. నమస్తే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. అంటే కృష్ణా జిల్లాకు అనువైన పంటలు అని అన్నారు, కానీ మాది తెలంగాణ రాష్ట్రము జగిత్యాల జిల్లా రాచకొండ రాజయ్య. అయితే అయ్యా అమ్మ, అయితే నేను ఈ వేసవి మొన్న పొలం కోసిన, అయితే దానికి పచ్చి రొట్టె కొరకు ఈ జనుము జీలుగు కాకుండా పెసరు వేస్తే బాగుంటుందా అని ఆ సైంటిస్ట్ గారిని సవినయంగా ప్రార్థిస్తూ అడుగుతున్నా తమరు సార్. అయ్యా, మీరు పెసలు వేసుకోవచ్చు, జనుము వేసుకోవచ్చు, పిల్లిమేసర్లు వేసుకోవచ్చు, ఏది పచ్చి రొట్టె పంటగా వేసుకోదలుచుకున్నప్పుడు. అయితే నీటి వసతి ఉండి అవకాశం ఉన్నప్పుడు పెసలు ముందుగా వేసుకుని ఒక పంట కోసుకున్న తర్వాత, అంటే కాయలు కోసుకున్న తర్వాత దాన్ని భూమిలో కలిదుండుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. జగిత్యాల చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి మీకు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దీనికి సంబంధించిన సమాచారము, విత్తనాలు కూడా లభ్యమవుతాయి. మీరు అక్కడ శాస్త్రవేత్తలను కలిసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మురుగునీటి పారుదల అయితే ఇక్కడ మనకి మురుగునీటి సౌకర్యాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పంటల దిగుబడి గత 2-3 సంవత్సరాల అనుభవాన్ని చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, ఎక్కువగా ఈ గుర్రపు డెక్క వీటితో పూడుకుపోయి నీరు కదలిక లేక మనకి పంటల దిగుబడిలో కూడా చాలా తేడాలని మనం గమనించడం జరిగింది. సార్, అదేవిధంగా మరి ఈ ఋతుపవనాలు ఆగమన నిష్క్రమణ ఈ తీరుదినిలో ఏ విధంగా ఉన్నాయి సార్? అదేవిధంగా వీటి మీద ఆధారపడిన పంటల దిగుబడి ఎలా ఉంటుందంటారు? గత 3 సంవత్సరాల అనుభవాన్ని ముఖ్యంగా మనం ముందు తీసుకుందాం. అయితే ఇక్కడ ఋతుపవనాలు అనేవి మన రాష్ట్రానికి జూన్ 5వ తారీఖున వస్తాయి అనేది ఒక అంచనా. ఒకసారి ఒక కాలర్తో మాట్లాడదాం. ఓకే, రాజారావు గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, మేము మొన్న మినుము వేసాం, మినుము పంట పోసాం. జొన్న అయిపోయిన తర్వాత మొన్న మినుము పోసాం. మొన్న రెండో పంటగా మొన్న తడి కట్టాయి సార్, చచ్చిపోతున్నాయి మొక్కలు. ఎన్ని రోజులు అయింది వేసి? 35 రోజులు దాటిపోయింది సారు. వేసవిలో మినుము వేశారు? మినుము పోసామండి. మినుము పోసాము, గడ్డి మందు కొట్టాము, బాగా ఉండే మొక్కలు. మొన్న తడి పెట్టాము, 5 రోజుల క్రితం తడి పెడితే మొక్కలు చచ్చిపోతాయి. ఎందుకని పీకి చూస్తే ఏం కనపట్టలేదు. మరి వేళగల బుడుపులు ఉన్నాయి. వేళ దగ్గర బూజులు ఉన్నాయా? మినుము కానీ పెసరగానే ఉంటాయి బుడుపులు అయ్యి. వేళ దగ్గర బూజులు ఏమైనా ఉన్నాయని చెక్ చేయండి ఒకసారి. అంటే తడిగట్టిన చోట నీరు ఎక్కువగా నిలబడి ఉండొచ్చు. నీరు ఎక్కువగా నిలబడటం వలన బూజు తెగుళ్ళు వచ్చి ఉండవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఒకసారి అలా అంటారా? చూసాం సార్, ఏమి వేళ కాడ కూడా వేలు కూడా ఏరు పురుగు అన్నట్టు కూడా ఏమి లేదు. వేళ కూడా పీకి చూసాము, మొక్కలు పీకి చూసాము. పీకి చూస్తే వేరు పురుగు కూడా ఏమి అనిపించినట్లేదు. పురుగు మందులు వాడుతున్నాము. అది సార్ మరి
తేమ ఎక్కువైందంటారా వద్దని? తేమ ఎక్కువై ఉండవచ్చు. తేమ ఎక్కువై కూడా ఏంటంటే గాలి ఆడకని పరిస్థితులు ఏర్పడతాయి, ఎనాక్సియా అంటాం దాన్ని. దీనివల్ల కూడా ఒక్కొక్కసారి మొక్కలు చనిపోవచ్చు. అంటే నీరు ఉరకెత్తింది అనుకోండి, ఉరకెత్తినప్పుడు ఏమవుతుందంటే గాలి ఆడక మొక్క వేళ్లలో నుంచి గాలి తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి చనిపోతూ ఉంటాయి మొక్కలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మన చర్చను కొనసాగిద్దాం. పసిడి పంటలు ఫోన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా, పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాటలైపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. విజయవాడ నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు. హలో సార్. సార్ నమస్తే సార్, మీ ప్రశ్న ఏంటి అడగండి. సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు మీకు అంజీరా సెట్ ఉంది. ఏమండి? అంజీరా సెట్. అంజీరా సెట్. ఓకే. అయితే ఈ 3 రోజుల్లోగా ఎండలు బాగా ఉండడం వల్ల కాయలు సన్నగా, దానికి ఇప్పుడు చాలా కాయలు రాలిపోతున్నాయి. ఇంకా ఎండల వల్ల దాన్ని ఎలాగైనా నీరు ఏమైనా పోయొచ్చా? ఏమైనా పరిష్కారం ఉందా? అంటే సార్, ఎండల టెంపరేచర్ బాగా పెరిగింది అన్నమాట వాస్తవం. దాదాపుగా 43 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా టెంపరేచర్లు ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, పగటి ఉష్ణోగ్రతలు. దీనివలన ఏమవుతుందంటే పూత రాలిపోయే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సాధ్యమైనంత వరకు మనం భూమిలో తేమ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే, తగినంత మోతాదులో భూమిలో తేమ ఉండేలా చూసుకున్నట్లయితే ఈ సమస్యని కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మనం మాట్లాడుకుంటున్నాం ఋతుపవనాల గురించి. సో గత 3 సంవత్సరాల అనుభవాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే సాధారణంగా మనకి ఈ ఋతుపవనాలు ఆగమన నిష్క్రమణ అనేది జూన్ 5వ తేదీకి మనకి రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 1వ తేదీన నిష్క్రమించడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఒక్కొక్క సంవత్సరం ఈ తేదీ కన్నా ముందుగా రావటం, ఋతుపవనాలు ముందుగా వెళ్ళిపోవటం, లేదా ఆలస్యంగా వచ్చి ముందుగా వెళ్ళిపోవటం, ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్ళిపోవటం లాంటి రకరకాల పరిస్థితుల్ని మనం గమనించవచ్చు. గత 3 సంవత్సరాలలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో దాదాపుగా ఋతుపవనాలు 14 రోజులు ఆలస్యంగా వచ్చి అక్టోబర్ 14నే తిరోగమించడం జరిగింది. అయితే దీనివలన సాధారణంగా పడాల్సినటువంటి వర్షపాతం 556 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి, కానీ 4.3% వర్షపాతం తక్కువగా నమోదైంది. అయినప్పటికీ దీనివల్ల మనకి నష్టమేమీ జరగకుండా దాదాపుగా 20.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి, సాధారణ విస్తీర్ణానికి గాను 91.2% విస్తీర్ణంలో, అంటే దాదాపుగా 34.9 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయబడి. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వర్షపాతం కొద్దో గొప్ప తగ్గినప్పటికీ పంటల మీద ప్రభావం అనుకున్నంతగా లేదు. అంటే పంటల విస్తీర్ణంలో తగ్గుదల అనేది లేదు. అలానే 2018 సంవత్సరం విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఋతుపవనాలు
నార్మల్ తేదీ అంటే జూన్ 5 కన్నా ఒకరోజు ముందే అంటే జూన్ 4వ తారీఖునే మన రాష్ట్రంలో ప్రవేశించడం జరిగింది. అయితే ఇది 10 రోజులు ఆలస్యంగా నిష్క్రమించడం జరిగింది. దీనివల్ల మనకి 10 రోజులు ఆలస్యంగా నిష్క్రమించినప్పటికీ 18% వర్షపాతం తక్కువ కురిసింది మనకి. ఇక్కడ కూడా మనకి చూసుకోవాల్సింది ఏంటంటే 39.5 లక్షల హెక్టార్లు సాగు భూమి ఉన్నప్పుడు ఓన్లీ 10% విస్తీర్ణంలో మాత్రమే మనకి పంటలు తక్కువగా పడినాయి. అంటే దాదాపుగా 35.5 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయబడినాయి. కానీ 2017 సంవత్సరాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ ఋతుపవనాలు 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనాయి జూన్ 7వ తారీఖున. కానీ సెప్టెంబర్ 25వ తారీఖుకే నిష్క్రమించడం జరిగింది. దాదాపుగా వారం రోజుల ముందే నిష్క్రమించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మనకి 2% అధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ విస్తీర్ణంలో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. దాదాపుగా పూర్తి విస్తీర్ణం సాగులోకి వచ్చింది. కొన్ని పంటల విషయంలోకి వస్తే అనుకున్న పంటల విస్తీర్ణం కన్నా దాదాపుగా 100 కన్నా పైగా శాతాన్ని నమోదు చేసిన పంటలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వర్షపాతం తక్కువగా పడిందా ఎక్కువగా పడిందా అనే విషయం కన్నా కూడా మనకి ఎంత శాతం పంటల సాధారణ విస్తీర్ణం కన్నా ఎంత శాతం ఒక ప్రత్యేకమైనటువంటి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేయబడింది అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా ఈ 3 సంవత్సరాల అనుభవం మనకి తెలియజేస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్పుకోవాలి అని అంటే పట్టిసీమ నీళ్లు రావటం, అనుకున్న పంటలు అనుకున్న విస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడటం అనేది జరిగింది అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి ఉన్నది, గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితి ఉన్నది, ప్రకాశం జిల్లాలో అదే పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ జిల్లాల వారీగా వచ్చే తేడా మనకు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుందంటే కృష్ణా జిల్లాలో అయితే వరి పంట ఎక్కువగా వేస్తాం. విజయవాడ నుంచి కిందకు చూసుకున్న ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు చూసుకున్నట్లయితే అలానే మెట్ట పంటల విషయంలో కొద్దిగా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి. అలా కాకుండా ప్రకాశం జిల్లాలో మనకి దాదాపుగా 73% తక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా యావరేజ్ తీసుకున్నట్లయితే ఇంత తక్కువ వర్షపాతం కలిగినటువంటి సంవత్సరాలలో కూడా మనకి 100% మించిన పంటల విస్తీర్ణం సాగు చేయబడటాన్ని మనం గమనార్హం. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వచ్చినాయి కారణం కావచ్చు, లేదా మనకి డెల్టా సిస్టమ్ నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, లేదా సకాలంలో వర్షాలు అతి తక్కువ మార్జిన్తో వర్షాలు పడటం కారణం కూడా కావచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం -79% తక్కువ వర్షపాతం నమోదైంది ఉంది ప్రకాశం జిల్లాలో గత 3 సంవత్సరాల్లో ఒకసారి. ఇలా చూసుకున్నప్పుడు మనం ఎక్కువగానే విస్తీర్ణం పెంచుకోగలిగాం. తద్వారా సకాలంలో వర్షాలు రావటం వలన దిగుబడులు కూడా పెంచుకోగలిగామని చెప్పని మనకు తెలుస్తూ ఉన్నది. ఓకే సార్, మరి సకాలంలో ఋతుపవనాలు వచ్చినట్లయితే ఎటువంటి పంటలు వేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ని మనం చూసుకుందాం. సాధారణ వర్షపాతం కన్నా 15, 16, 17 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో కూడా సాధారణ వర్షపాతం కన్నా కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. అలా కాకుండా 14, 18 సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ 5 సంవత్సరాల సగటు దిగుబడులు చూసుకున్నట్లయితే పంటల దిగుబడులలో పెరుగుదలను మాత్రం మనం గమనించడం జరిగింది. ఒకవేళ రాబోయే ఖరీఫ్ సీజన్లో కనుక మనం అనుకున్నట్టు జరిగి వర్షాలు సకాలంలో పడి మనకి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించినవి అంటే ఈరోజు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ కేరళలో ప్రవేశించి అనుకున్నాం కాబట్టి సకాలంలో అంటే మనకు జూన్ 5 తారీఖుకి మన రాష్ట్రానికి ఋతుపవనాలు చేరతాయి అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మనం జూన్ 10వ తారీఖు వరకు కూడా పెసర పంట వేసుకోవచ్చు. జూన్ నెలాఖరు వరకు కంది కానీ జొన్న కానీ సజ్జ కానీ రాగులు కానీ వేసుకోవచ్చు. అదే జూలై ఆఖరు వరకు కూడా మనం విత్తుకోవటానికి అవకాశం ఉండే పంటలు ఉన్నాయి. ఒక క్యాస్టర్ లాంటివి, ఆవనం లాంటివి. అలా కాకుండా రాగులు, కొర్రలు, చోళ్ళు ఇలాంటి పంటలను అయితే కనుక మనం
ఆగస్టు చివరి వరకు కూడా వేసుకున్నా కానీ మనకు పంట దిగుబడుల్లో పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు. కాబట్టి మనం వేసుకునే పంటలు చూసుకుని మనకి నీటి లభ్యత ఎంత ఉన్నది, ఎప్పటి వరకు విత్తుకోవచ్చు అనేది మనం సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసు మేరకు చూసుకుని కనుక మనం పంటలు వేసుకున్నట్లయితే దిగుబడులు ప్రస్తుతానికి మనకి ఆశించిన మేరకు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా పంటను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. పంటను సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆ పంటలో ఏ రకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన సమయం ఇది. అంటే ఓకే సార్, మరి కంటిన్యూ చేద్దాం ఒక చిన్న విరామం తీసుకుని. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీకృష్ణ సీరియల్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, తిరిగి మర్నాడు ఉదయం 9 గంటలకు. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి ఏ పంటలు వేసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఎటువంటి రకాలను కూడా వేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముందుగా వరి విషయానికి వచ్చినట్లయితే మనకి కాలువలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకునేది. లేకపోతే చెరువుల్లో నీళ్లు నిండినయా లేవా, నారు పోసుకోవటం ఎప్పటి వరకు సాధ్యమవుతుంది, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని స్వల్పకాలిక రకాల నుంచి మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఇవాళ. మీరు ఎప్పుడు నారు పోసుకుంటారు, ఎప్పుడు నాటేసుకుంటారు, ఈ రెండిటికి మధ్యలో దాదాపుగా 3 వారాల నుంచి 4 వారాల గ్యాప్ ఉంటుంది. ఈ సమయాన్ని మినహాయించితే చూసుకుని మీరు ఎన్ని రోజుల పంట కాల పరిమితి ఉన్నటువంటి వంగడాలు మీకు కావాలో అన్ని రోజుల కాల పరిమితి ఉన్నటువంటి వంగడాలు మనకి ఈ రోజున రైతులకి అందుబాటులోకి తేవడం జరిగింది వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా. 120, 135 రోజులు కాల పరిమితిలోకి వేసుకోవాలని అనుకున్నారు. అందుబాటులో రకాలు ఉన్నాయి. 5 నెల్లూరు రకాలు కానివ్వండి, బాపట్ల రకాలు కానివ్వండి, మార్టూరు నుంచి వచ్చిన రకాలు కానివ్వండి, రకాలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ రకం వేసుకోవాలి, ఎన్ని రోజుల పంట కాల పరిమితి ఉన్నటువంటి రకాలు వేసుకోవాలి అనే విషయం ఆ రైతులకే ఛాయిస్ ఉంటుంది. అది వారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే వారికి నీళ్ళు ఎప్పుడు వస్తాయి, నారు ఎప్పుడు పోసుకుంటారు, నాటు ఎప్పుడు వేస్తారు, ఇలాంటి విషయాల మీద ఆధారపడి వాళ్ళు ఆ రకాన్ని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. 5 రోజులు 150 రోజుల పంట కాలం ఉన్నప్పుడు 130 రోజుల పంటని విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కరెక్టే కావచ్చు, ఎందుకు వాళ్ళకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెండో పంట వేసుకోవడానికి నేల తయారీకి దానికి అనుకూలత కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే నీటి లభ్యత. కాలువలు కానీ, చెరువుల్లో కానీ, గ్రౌండ్ వాటర్ కానీ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులోకి రానున్నాయి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడాను. అయితే ఇప్పుడు మీరు వర్షాధారంగా వేసుకున్నప్పుడు ఏ భూమిలో ఏ రకాలు వేసుకోవాలి. అదే మీరు వేసుకున్నటువంటి భూమి తేలిక భూమి, బరువైన భూమి, అది ఇసుక నేల, ఎర్ర నేల. ఆ ఎర్ర నేలలో కూడా కొన్ని కండగలిగిన నేలలు ఉన్నాయి. అదే బరువైన నేలలు అయితే నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఆ నల్లరేగడి నేలలో కూడా మరి డీప్ బ్లాక్ సాయిల్ అంటే మరీ నల్లగా అండ్ మధ్యస్థం నుంచి మరీ బాగా బరువైన నేలలు ఉన్నాయి. సో ఇలా ఆ రైతుకు ఉన్నటువంటి భూమి వనరుల యొక్క లక్షణాన్ని బట్టి మనం రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షాధారంగా అయితే ఒక రకమైన విత్తనం చెప్తాం, అదే నీటి యాజమాన్యం కింద అయితే వేరే రకం వేసుకోమని చెప్తాం. సో అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి రైతు దగ్గర. ఆ పరిస్థితి ఒక తడి కట్టగలమా లేదా, ఆ కనీసం కీలక దశల్లో అయినా నీటిని అందించగలమా లేదా అనే నిర్ణయాల మీద ఆధారపడి మనం ఆ రకాలని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఓకే సార్, మరి ఋతుపవనాలు సకాలంలో వస్తే ఏ పంటలు వేసుకోవాలి చెప్పారు. ఒకవేళ ఋతుపవనాలు ఆలస్యం అయితే ఏ పంటలు వేసుకోవాలి, ఎటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలంటారు? ఋతుపవనాలు ఆలస్యం అయితే అంటే ఇక్కడ మనకి ఒక సమస్య ఉన్నది. ఎన్ని రోజులు ఆలస్యం అయితే, ఇది మన ముందున్న సమస్య. ఇప్పుడు సపోజ్ 15 రోజులు ఆలస్యమైంది, 1 నెల రోజులు ఆలస్యమైంది, 2 నెలలు ఆలస్యమైంది, వర్షాలు వచ్చినాయి, ఋతుపవనాలు ప్రవేశించినాయి, కానీ
ఎర్లీ విత్డ్రాయల్ అంటాం, అంటే త్వరగా వెనక్కి మళ్ళీపోతాయి. లేదు ఒక 15 రోజులు 20 రోజుల పాటు వర్షాలు కనుమరుగవుతాయి టెంపరీగా, అంటే బెట్ట పరిస్థితులు మనకి క్రియేట్ అవుతాయి. ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నేలను బట్టి మనం నీటి యాజమాన్యంలో తగు చర్యలు తీసుకోవడం ద్వారా మనకు కావాల్సినటువంటి పంట దిగుబడుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే ఏ రకం వేసుకోవాలి, ఏ రకం వేసుకోవాలి అనేది ముఖ్యంగా ఇందాకే మనం చెప్పుకున్నాం. అది బరువైన నేలైనా తేలిక నేలైనా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి ఎంత కాలానికి మనకి ఆ చేలో నుంచి ఆ పంటని ఖాళీ చేయాలి, తదుపరి పంటకి మనం ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల మీద ఆధారపడి ఈ నిర్ణయాలు మారుతూ ఉంటాయి, రైతుకి మారుతూ ఉంటాయి. ఓకే సార్, మరి నీటి వసతి కింద ఏ ఏ పంటలు పండించుకోవచ్చు అంటారు? నీటి వసతి ఉన్నప్పుడు ఏ పంట అయినా వేసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు మనకి. అంటే ఏ ఉలవల్ లాంటివి కాకుండా అధిక దిగుబడిని సాధించడానికి అవసరమైనటువంటి అన్ని పంటలు నీటి వసతి కింద, నీటి యాజమాన్యం కింద మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ మనకి తేలిక నేలల్లో ఒక రకమైన యాజమాన్యం, బరువైన నేలల్లో ఒక రకమైన యాజమాన్యం చేసుకుంటూ కూడా మనం ఎక్కువ దిగుబడుల్ని ఎలా సాధించాలి. నీటి యాజమాన్యం ఇందాకే చెప్పుకున్నాం మనం, నీరు ఉన్నది కదా అని చెప్పని ఎక్కువ నీరు పెట్టడం కూడా అనర్థదాయకమే. రైతుకి అనర్థదాయకం, పక్క రైతుకి అనర్థదాయకం. కాబట్టి ఏంటంటే ఎంత నీరు ఇవ్వాలి, ఎప్పుడు నీరు ఇవ్వాలి పంటకి, ఈ విషయం మనకు ముఖ్యంగా ఆ వేరు వ్యవస్థ మీద, మొక్కలు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పంట యొక్క వేరు వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అలానే భూమి మీద ఆధారపడి ఉంటుంది. కాకుండా ఉష్ణోగ్రత ఇలాంటి లక్షణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వర్షాధారం సాధారణంగా భూమిలో తేమ ఎక్కువగా మనకు నిలవ ఉంటుంది. అంటే 2 రోజులకోసారో 3 రోజులకోసారో వారానికోసారో 10 రోజులకోసారో మనకి వర్షం కురుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే భూమిలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. కాబట్టి సరి అయినటువంటి పంటను ఎన్నుకోవడం ద్వారా సరి అయిన మోతాదులో మనం నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ పంటను ఎన్నుకున్నాం కానీ బెట్ట పరిస్థితులు క్రియేట్ అయినాయి, సో క్రిటికల్ స్టేజ్ అని అంటాం. ఆ ఏ స్టేజ్లో అయితే మనం మొక్కకు నీళ్లు ఇవ్వగలిగితే కనీసం మినిమం గ్యారంటీగా దిగుబడి వస్తుందో మనం ప్రతి పంటకి కీలక దశలని నిర్ణయించి సిఫారసు చేయడం జరిగింది. ఒక్క తడి 10 mm 20 mm ఒక వర్షంతో సమానమైనటువంటి ఒక తడిని ఇవ్వగలిగినట్లయితే మనం పంటని బతికించుకోగలుగుతాం. దీనికోసమే ప్రభుత్వం కూడా మనకి నీటి కుంటల యాజమాన్యం అని చెప్పని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వర్షం పడినప్పుడు పోగినటువంటి నీటిని ఒక చిన్న కుంటలో దాచిపెట్టుకొని అవసరమైనప్పుడు ఈ బెట్ట పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ఈ నీటిని మనం ఒక ప్రాణాధారంగా, అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్గా మనం ఇచ్చినట్లయితే దిగుబడులు ఢోకా లేకుండా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసుకుంటే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నీటి సదుపాయం ఉన్నప్పుడు వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? నీటి సదుపాయం ఉన్నది అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే సదుపాయం ఉన్నది కదా అని మనం దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, ఏమాత్రం మిస్యూజ్ చేసినా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా మనమే నష్టపోతామనే విషయాన్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నీళ్లు ఉన్నాయి, ఎక్కువ నీళ్లు పెట్టేశాం, ఏమవుతుంది? నీరు చేలో నుంచి బయటికి వెళ్ళదు, మురుగునీరు సమస్య వస్తుంది, భూమిలో వేరు వ్యవస్థ అనేది చెడిపోతుంది. దీనివలన మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలని భూమిలో నుంచి తీసుకునే శక్తి తగ్గిపోతుంది. సరి అయిన పోషక పదార్థాలను మొక్క గ్రహించలేకపోవచ్చు. కాబట్టి మొక్కలు అవలక్షణాలు అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క లోప లక్షణాలతో ఆ మొక్కలు పెరుగుతాయి. తద్వారా దిగుబడులు అనేవి మనకు తగ్గిపోతాయి. ఇది మనకు సంబంధించినంత వరకు. కానీ మన పక్క రైతుకు సంబంధించినట్లు వరకు చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో మన చేను పాడైపోతుంది, పక్క రైతు చేను కూడా పాడైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎంత మోతాదులో నీరు ఇవ్వాలి, ఎప్పుడు నీరు ఇవ్వాలి, ఏ కీలక దశలో నీరు ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో సరైనటువంటి అవగాహన పెంచుకుని మనం రైతులు సాగు చేసుకున్నట్లయితే, రైతులకి సమగ్రంగా శిక్షణ మనం ఇవ్వగలిగినట్లయితే వారు మరింత అధికమైనటువంటి పంటలను పండించి అధిక దిగుబడుల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనం ఆశించవచ్చు. ఓకే సార్, మా చర్చను కొనసాగిద్దాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. ఓకే. పచ్చడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే సార్, మరి నీటి సద్వినియోగం గురించి మాట్లాడుకున్నాం. అలాగే నేల స్వభావం ఎలా ఉండాలంటారు? ఏ పంట మనం సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఆ నేలలో మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి, నీరు నిలవకుండా ఉండాలి. తేలికగా భూములు కావచ్చు, బరువైన భూములు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ నీరు నిలవని పరిస్థితి ఉన్నట్లయితే చాలా వరకు మనం మంచిగా పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సార్, మరి రైతులకు మీరు ఇచ్చే సూచనలు అంటే ప్రణాళికబద్ధంగా ఎటువంటివి తీసుకోవాలి, కూరగాయలకు సంబంధించిన అంటే వేసవకాలం వెళ్ళిపోయింది, ఈ వర్షాకాలంలో వాళ్ళు ఎటువంటి సూచనలు తీసుకోవాలంటారు? ఏ సూచనలు తీసుకోవాలని అనుకున్నా ముందుగా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి. పక్క రైతు ఏం పండిస్తున్నారు, మనం ఏం పండిస్తున్నాం, కొన్ని చోట్ల ఏ రకాలు పక్క రైతులు వేస్తున్నారు, మనం ఏం వేయాలి, పక్క రైతు ఏం కొడుతున్నారు, మనం ఏం కొట్టాలి. ఎంతసేపు ఈ రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రైతుల్లో ఉంటుంది ఎప్పుడు కూడా, పక్క వాళ్ళ నుంచి చూడటం, నేర్చుకోవటం. కానీ ఈ నేర్చుకునేది అభ్యుదయ రైతుల నుంచి నేర్చుకున్నట్లయితే ఒక రకంగా ఉంటుంది. అదే దగ్గరలో ఉన్నటువంటి పరిశోధనా స్థానాలను సందర్శించి వారి దగ్గర నుంచి ముఖాముఖి నేర్చుకున్నట్లయితే ఒక రకంగా ఉంటుంది. లేదా వ్యవసాయ శాఖ వారు ఇచ్చేటువంటి సూచనలని తప్పకుండా పాటించినట్లయితే ఒక రకంగా మన రైతులు అధిక దిగుబడులని సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి అధిక దిగుబడులు సాధించడానికి అంటే నేల స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారా? అంటే మంచి దిగుబడి సాధించడానికి ఖచ్చితంగా ఇప్పుడు నేల లేకుండా ఏమీ చేయలేము. నేల లేకుండా ఏమీ చేయలేము అని అంటే టెక్నాలజీ ఇవాళ మనకు అందుబాటులో ఉంది. హైడ్రోఫోనిక్స్ అంటాం. భూమి లేకుండా వ్యవసాయం చేయొచ్చు, అది వేరే విషయం, బాగా కాస్ట్లీ అఫైర్. అయితే దాని గురించి కాకుండా ఏ నేల అయినా కానివ్వండి, తేలికపాటి నేలలు కానివ్వండి, బరువైన నేలలు కానివ్వండి, నల్ల నేలలు కానివ్వండి, ఎర్ర నేలలు కానివ్వండి, ఆ నేలకి సంబంధించినంత వరకు మనం ఏ పంట వేసుకుంటే మనకి బాగా దిగుబడి వస్తుంది అనే విషయం మీద సిఫారసులు ఉన్నాయి. ఆల్రెడీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సిఫారసు చేయడం జరిగింది. ఖరీఫ్లో ఏం పంట వేసుకోవాలి, రబీలో ఏం పంట వేసుకోవాలి. మంచి నల్లరేగడి నేలల్లోకి వెళ్ళి వేరుశనగ పంట వేసుకోమని చెప్తాం. కానీ రేపొద్దున పంట తీసే సమయంలో భూమిలోనేమో గింజలు మొలకెత్తిపోవటము, లేకపోతే పీక లేకపోవటము, భూమి గట్టిపడిపోవటము, ఇలాంటి కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ నేలకి ఏ పంట ఏ కాలంలో ఏ యాజమాన్యం కింద వేసుకోవాలి అనేది చాలా క్లియర్గా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సిఫార్సులు చేయడం జరిగింది. ఆ సిఫార్సుల్ని ఫాలో అవుతూ రైతులు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే గత కొంతకాలానికి ఈ ఇప్పటి పరిస్థితికి బట్టి దిగుబడులు ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? దిగుబడులు పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త విజ్ఞానాన్ని అందజేయటం జరుగుతుంది, రైతులకి కొత్త రకాల వంగడాలని అందజేయటం జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు చీడపీడలను తట్టుకునే రకాలు కానివ్వండి, ఎరువుల యాజమాన్యానికి తలవగ్గి మంచి దిగుబడులను ఇచ్చే రకాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతోంది. పల్లాకు తెగులను తట్టుకునే రకాలు ఇవ్వడం జరిగింది పెసరా మినుము పంటల్లో. కందిలో వేరుకుళ్ళు తెగుల్ని వీటిని తట్టుకునే రకాలు ఇవ్వడం జరిగింది. మెడవిరుపు తెగులను తట్టుకునే రకాలు వరిలో ఇవ్వడం జరిగింది. అలానే రకరకాల చీడపీడలను తట్టుకునే రకాలు ఎప్పటికప్పుడు రైతులకి అందజేయటంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం బాగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి దీని నుంచి వచ్చే విత్తనాలు కనుక రైతులు డైరెక్ట్గా వాడుకున్నట్లయితే వాళ్ళకి మరింత గ్యారంటీగా దిగుబడులు వస్తాయని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. దిగుబడుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు రైతులు. ఎందుకంటే ఇస్తున్నటువంటి రకాలు ఆ రేంజ్లో ఉంటున్నాయి. గత రకాల కంటే కూడా ఎప్పటికప్పుడు కొత్త రకాలు అన్ని పంటల్లోనూ మేము ప్రతి సంవత్సరం 1-2 రకాలు మేము రైతులకు అందజేయడం జరుగుతుంది, విడుదల చేస్తున్నాం, దీన్ని రైతులకి అందజేస్తున్నాం. కాబట్టి ఆ విత్తనాలను తీసుకున్న రైతులు వాటిని జాగ్రత్తగా కనీసం 3-4 సంవత్సరాల పాటు వాడుకున్నట్లయితే దిగుబడులకి ఏమాత్రం ధోకా ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం. ఒకవేళ దిగుబడులు రాలేదు అని అంటే అది యాజమాన్య లోపంగానే మనం భావించాల్సి ఉంటుంది. కానీ విత్తనం యొక్క జంతు లక్షణాలని మనం
ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అవి సాధారణంగా మార్పు చెందవు. ఒకటి ఎర్ర ఎక్కడన్నా కేళీలు వచ్చినాయి అంటే రైతులు అజాగ్రత్త వలనో, విత్తనంలో కేళీలు అనేవి అజాగ్రత్త వలనో, లేకపోతే ఒకేసారి మిషన్లో 2-3 రకాలు వేసిన తర్వాత ఒక మిషన్ తర్వాత వేసి మిషన్ క్లీన్ చేయకుండా మళ్ళీ అదే మిషన్తో వేరే విత్తనం కనుక ప్రాసెస్ చేసినట్టయితే కొద్ది గొప్ప కేళీలు వస్తాయి తప్పితే విత్తన నాణ్యత అనేది పడిపోయే అవకాశం లేదు. దీని ద్వారా దిగుబడులు పడిపోయే అవకాశము లేదు. పూర్తిగా రైతు కనుక నిర్లక్ష్య ధోరణితో ఉన్నా, లేకపోతే ప్రాసెసింగ్ జరిగేటప్పుడు సరైనటువంటి చర్యలు తీసుకోకపోయినా కేళీలు వస్తాయి. ఆ కేళీలను మనం సకాలంలో గుర్తించి ఏరు వేసుకున్నట్లయితే మనకి మంచి యూనిఫామ్గా ఉండే పంట అనేది సహజంగా వస్తుంది. దీని గురించి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. అంటే దిగుబడులు ఖచ్చితంగా ఉంటాయి. జన్యు స్వచ్ఛత సక్రమంగా ఉంటుంది, దిగుబడులు కూడా ఖచ్చితంగా వస్తాయి, మనకు ఆశించిన దిగుబడులు వస్తాయి. అదేవిధంగా సార్ మరి పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇటువంటివి విత్తనాలు వేసుకునేటప్పుడు కాలాలకు అనుగుణంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? లేదంటే హైబ్రిడ్ విత్తనాలు వేసుకునేటప్పుడు అంటే రెండింటికి ఒకటే జాగ్రత్తలు తీసుకోవాలి, దీంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? కాదమ్మా, ఇప్పుడు మీరు జొన్నలు తీసుకోండి, పచ్చజొన్నలు తీసుకోండి, తెల్లజొన్నలు తీసుకోండి, లేకపోతే మొక్కజొన్నలు తీసుకోండి. వీటిల్లో ఏంటంటే మనకి సాధ్యమైనంత వరకు హైబ్రిడ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక హైబ్రిడ్ని పండించిన తర్వాత వచ్చినటువంటి పంటని మరి ఒక సంవత్సరానికి విత్తనంగా వాడుకునే అవకాశం మనకు లేదు. అదే మీరు పెసర తీసుకోండి, మినుము తీసుకోండి, కంది తీసుకోండి, శనగలు తీసుకోండి, లేకపోతే వరి తీసుకోండి. ఇట్లాంటి పంటల విషయంలో ఒకసారి కనుక మీకు మంచి విత్తనం అందుబాటులోకి తేవడం జరిగింది అనుకున్నప్పుడు అదే విత్తనాన్ని మీరు 3-4 సంవత్సరాల పాటు జాగ్రత్తగా నిల్వ చేసుకుని మీ విత్తనాన్ని మీరే తయారు చేసుకుని రైతులు వాడుకున్నట్లయితే వారికి విత్తనం కోసం ప్రతి సంవత్సరము వేరే దగ్గరికి వెళ్ళే అవసరము ఉండదు. అలా అని చెప్పని విత్తనం ద్వారా వచ్చే రోగాలు, తెగుళ్ళు లాంటివి కూడా వచ్చే అవకాశాన్ని కూడా మన విత్తనాన్ని మనమే వాడుకోవడం ద్వారా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. ఆ మేరకు మనకి పెట్టుబడి ఖర్చుల్లో కూడా కొంత తగ్గుదల అనేది వస్తుంది. కాబట్టి నా సిఫార్సు ఏమంటే కనీసం ఇలాంటి పంటల్లో పెసరు కానివ్వండి, మినుము కానివ్వండి, కందులు కానివ్వండి, లేకపోతే వడ్లు కానివ్వండి, ఇలా నువ్వులు కానివ్వండి, ఇలాంటి పంటల్లో సాధ్యమైనంత వరకు మీ విత్తనాన్ని మీరే జాగ్రత్త చేసుకోండి. మీ పంటలో నుంచే మరుసటి సంవత్సరం మీ విత్తనాన్ని మీరే వేసుకోండి. అలా కాకుండా వాళ్ళు చేలోని అమ్మేస్తున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేసి మళ్ళీ విత్తనం కావాలని చెప్పి వెళ్తున్నాం. ఇది ప్రభుత్వం మీద ఒక రకంగా భారం వేయటమే రైతులు. ఇప్పుడు చూడండి, పత్తనండి లేదా జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, ఇలాంటి కొన్ని రకాల సన్ఫ్లవర్ కానీ, క్యాస్టర్ కానీ, ఇలాంటి కొన్ని రకాల పరపరాగ సంపర్కం మీద ఆధారపడిన పంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా హైబ్రిడ్ని మాత్రమే మనం వాడుతూ ఉన్నాం. ఎందుకంటే అధిక దిగుబడిని సాధించేందుకు. ఒకసారి హైబ్రిడ్ విత్తనం వేసుకున్న తర్వాత వచ్చే సంవత్సరానికి అది విత్తనంగా పనికిరాదు. కొంతమంది రైతులు వేస్తున్నారు, ఏదో ఒకటి వచ్చిందే చాలే అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడికి సరి అయినటువంటి రిటర్న్స్ అంటే మనకి వెనక్కి తిరిగి రావడం అనేది జరగదు ఇట్లాంటి వేసుకున్నప్పుడు. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఒకసారి హైబ్రిడ్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వచ్చే సంవత్సరానికి ఈ పంటని వాడకుండా ఉండటం అతి ఉత్తమమైన పద్ధతి. మళ్ళీ కొత్త విత్తనం కొనాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు. ఆ పంటలు వేసుకున్నప్పుడు అలాంటి చోట ఎప్పుడు అక్కడ తప్పక పెడుతున్నాం. కానీ అదే ఇక్కడికి వచ్చేటప్పుడు పెట్టకుండా ఎలా మేనేజ్ చేసుకోవచ్చో కూడా మనకు తెలుసు. మన విత్తనం మనమే వాడుకోవచ్చు. దీనివలన ప్రతి సంవత్సరము కొనే బాధ తప్పుతుంది, విత్తనం ఖర్చు తప్పుతుంది. ఇది తగ్గించుకోవడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఈ విషయం మీద ఇది రైతులదే పూర్తిగా బాధ్యత అని నేను అంటాను. ఎస్పెషల్లీ మనకి ఈ వరి కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, లేదా మనకి రాగులు, చోళ్ళు, ఇట్లాంటి కొన్ని పంటలు ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం మన విత్తనాన్ని మనమే వాడుకుని మనం పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న పంటలవి. ఇక్కడ రైతులు కొద్దిగా జాగ్రత్త పడినట్లయితే వాళ్ళ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి రాములు గారు లైన్లో ఉన్నారు. రాములు గారు సార్ నమస్తే సార్, మీ ప్రశ్న ఏంటి అడగండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టుకోండి. హలో, అడగండి, మీ ప్రశ్న అడగండి. హలో సార్ అడగండి సార్, వినపడుతుంది. మీ ప్రశ్న ఏంటి అడగండి. స్వీట్ కార్నర్ అది పురుగు వస్తుంది, దానికి ఏ విధంగా మెడిసిన్ కొట్టాలో ఏ విషయం అంటే ఇప్పుడు
స్వీట్ కార్న్ కానివ్వండి, బేబీ కార్న్ కానివ్వండి, ఈ మధ్యన కత్తెర పురుగు అనే ఒక పురుగు మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని కండెలోకి పురుగు వెళ్ళింది అని అంటే అప్పటి వరకు మనం అజాగ్రత్తగా ఉన్నాము అనే విషయాన్ని మనం ముందు ఒప్పుకోవాలి. ఎందుకంటే పురుగు చిన్నప్పటి కింద నుంచి పాకి కండె వరకు పాకింది అంటే పాకేంత వరకు కూడా మనం పట్టించుకోలేకపోవటం వల్లనే అది కండె లోపలికి ప్రవేశించి లోపల కండె మొత్తాన్ని అది నష్టపరుస్తుంది. కాబట్టి పురుగు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి సిఫార్సు చేయబడినటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. వాటిని తీసుకుని సకాలంలో మనం పిచికారీ చేసినట్లయితే ఈ కత్తెర పురుగుని మనం నివారించుకోవడానికి అవకాశం ఉన్నది. మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులని సంప్రదించి మీకు మార్కెట్లో ఏ రకాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, చివరిగా రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి చెప్పండి సార్. చివరిగా రైతులకు మేము ఇచ్చే సూచన ఏమంటే పంట కీలక దశలను గురించి తెలుసుకోండి. సరి అయిన కాలంలో స్పందించండి, సకాలంలో స్పందించండి. మీరు చేలోకి 2 రోజులకు ఒకసారన్నా కనీసం వెళ్ళి ఎక్కడ గుడ్లు ఉన్నాయి, పురుగులు ఎక్కడ గుడ్లు పెడుతున్నాయి, ఏం గుడ్లు పెడుతున్నాయి వీటిని గమనించండి. లేదా కొన్ని పంటలలో మీకు ట్రాప్స్ అని అంటాం, ఆ ట్రాప్స్ పెట్టడం ద్వారా మీకు ఏ రకమైన రెక్కల పురుగులు ఉన్నాయి, అందులో మగవాటిని ఆకర్షించడం ఎలా, ఆగటవాటిని ఆకర్షించడం ఎలా, ఆకర్షించే పురుగుల ఉధృతిని మనం ఎలా గమనించాలి, ఇలాంటి విషయాల మీద ఒక చిన్న ఎక్సర్సైజ్. ఏం లేదు, 25 రూపాయలకి 30 రూపాయలు పెడితే మీకు మార్కెట్లో అట్టలు దొరుకుతున్నాయి. పసుపచ్చర అట్లని, ఎర్ర రంగు అట్లని, లేకపోతే బ్లూ కలర్ అట్లని దొరుకుతున్నాయి. ఒక చేలో ఒక అట్ట పెట్టండి, 2-3 అట్టలు పెట్టండి, అక్కడ ఒకటి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ చేలో ఏ పంటల ఏ పురుగుల ఉధృతి ఎలా ఉంది అనేది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. ఉధృతి తెలిసిన తర్వాత పలానా పురుగు ఉంది అని అంటే ఏ మందు కొట్టాలో మనకి చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. పురుగు వచ్చి గుడ్లు పెట్టి చెట్టు మీదకు పాకి కండెలో దూరిపోయిన తర్వాత మనం మందు కొట్టాలంటే ఆ పురుగు కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మనకి మార్గం. కాబట్టి ఎప్పుడు కూడా చేలుకి వెళ్తూ ఉండి రెగ్యులర్గా చేలో విజిట్ చేస్తూ ఈ అట్టలను మనం పరిశీలిస్తూ ఉన్నట్లయితే మనకి సకాలంలో ఏ పురుగుకి ఏ మందు కొట్టుకోవాలో తెలుస్తుంది. దాని ద్వారా మనకి మినిమం ఎష్యూర్డ్ రిటర్న్స్ అంటే దిగుబడులు రూపంలో కానివ్వండి, లేకపోతే మన పెట్టుబడుల మీద మనకు రావాల్సిన రాబడి కానివ్వండి ఖచ్చితంగా వస్తుంది అని ఈ విధానాలని పాటించాలని చెప్పని రైతులను కోరుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి పంటల ప్రణాళిక గురించి మా రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. సత్యనారాయణ గారు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.